ఏనా బొజ్జినవాడా రే దిగు. హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే గురువారం రోజు లాగండి. గురువారం రోజు మార్నింగ్ ఇంకా మా వారు కూడా ఉన్నారు కదా, 2-3 డేస్ ఉంటారు ఇంట్లోనే. ఇది ఈరోజైతే హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటున్నాము, చెకప్లకి అవి. సరే పనులన్నీ అయ్యాక ఈ గార్డెన్లో నుంచి మా వారు రోజు అక్కడ వచ్చాక అది పదే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అక్కడ నేను పెట్టినవన్నీ చూసి, ఇవి చూడండి ఎంత బాగా మొలిచాయి, ఆకుకూరలన్నీ చాలా బాగా మొలిచాయి. అసలు అంటే ఆకుకూరల్లోనే తోటకూర పెరుగాకు అని ఉంటుందండి, అదైతే చాలా బాగా మొలిచింది. అదైతే పాలకూర అన్నమాట, ఇదైతే చుక్కకూర. చూడండి అన్నీ మొలిచాయి. ఇది పెరుగాకు అనమాట. పెరుగాకు మాత్రం ప్రతి గింజ మొలిచేసింది బాగా. లాస్ట్ ఉండేది బచ్చలాకు. సొరకాయలు అయితే చాలా సొరకాయలు దిగిపోయి ఉన్నాయండి, దగ్గర దగ్గర ఒక 6-7 సొరకాయల దాకా దిగిపోయాయి. అన్నీ ఒకేసారి వస్తాయి, ఒక్కొక్కటి అందుతుంటే బాగుండేది, అన్నీ ఒకేసారి వస్తాయి. ఇక్కడ బీర చెట్టుకు కూడా నేను మొన్న ఒక 2 పిందెలకి పాలినేషన్ చేశాను. చూడండి ఆ 2 బీర పిందెలు, ఇది ఒకటి, ఇంకొకటి కూడా ఉన్నది ముందుకెళ్తే. ఇక్కడ ఒకటి, ఇవి 2 కూడా నిలబడ్డాయి. ఇవి కూడా ఇంకా మనకి బీరకాయలు కూడా వచ్చేస్తాయండి తొందరలోనే. భలే హ్యాపీ వేస్తున్నది కదా మార్నింగే. అసలు అవన్నీ చూసుకుంటుంటే చాలా హ్యాపీగా ఉన్నది. మా వారైతే ఈ ప్లాంట్ని ఇక్కడ పెట్టు, బాగుంది, ఈ రూమ్లోనే వెలుతురు కూడా తగులుతూ ఉంది, చూడడానికి కూడా బాగుంది అని చెప్తున్నారు. రెడీ అయ్యారు. హాస్పిటల్కి ఇద్దరం వెళ్దాం అనుకున్నాం, కానీ తర్వాత మాకు తెలిసిన వాళ్ళు వచ్చారు, తీసుకెళ్తామని చెప్పేసి మా వారు వాళ్ళు వెళ్ళారనమాట హాస్పిటల్కి. బాగానే ఉన్నది అతనికి, కాకపోతే టెస్ట్లు డాక్టర్ మాకు తెలిసిన వాళ్ళే, అందుకని ఇబ్బంది లేదు, చూస్తారు, అన్నీ చూసి పంపిస్తారు. అందుకని చెప్పేసి రెడీ అయ్యి వెళ్తూ ఉన్నారు. బయట ఎండలు కూడా బాగున్నాయి కదండి, అసలు భయంకరంగా ఎండలు ఉన్నాయి. సరే ఈ ఎండలకి మా వారికి కూడా కొంచెం వడదెబ్బ కొట్టిందే అనిపించేసి నేను రోజు ఇది చేస్తూ ఉన్నాను. ఇంట్లో పెరుగుతోటే కొంచెం మసాలా లాగా వేసి, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి నేను అన్ని పెరుగు చిలికేసి మజ్జిగలాగా చేస్తున్నాను అన్నమాట. అది కూడా నేను మీకు చూపెడుతున్నాను, అవన్నీ నేను ఎలా చేశానా అనేది. అంటే ఇంకా వాటర్కి బదులు దాహం వేసినప్పుడల్లా గొంతు తడారిపోకుండా ఉంటుంది, తాగుతూ ఉండొచ్చులేని ఒక దబర్ నిండా చేసి పెట్టాను. అదనమాట. ఇప్పుడు కాలం అయితే వేడి చేయకుండా ఉండేదానికి ఇంట్లో పెరుగున్నప్పుడు ఇలాగైతే చేసుకుంటే చలవ చేస్తుంది. ఇవంతా తాగితే నేను కూడా మా వారికి హెల్త్ బాగలేకపోతే సరే ఇలాగ చేసి పెడదాం, నోటికి టేస్ట్గాను ఉంటుంది, ఒంట్లో కూడా బాగుంటుంది అని అయితే అనుకున్నాను. అదైతే ఇది పెరుగు, ఒక ఉల్లిపాయ, దీనిలోకి
కారానికి బట్టి ఒకటైనా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ, ఒక చిన్న అల్లం ముక్క, కొంచెం కరివేపాకు, ఇది కొత్తిమీర ఇదే ఉన్నది నా దగ్గర, లేదు ఫ్రెష్గా ఉండేది. ఇవన్నీ కోసేసి మనం దీన్నైతే మజ్జిగ చిలికేసుకోవాలి. అన్నట్టు చెప్తాను. దీంట్లోకి అయితే తీసుకున్నాను కదా, ఇప్పుడు ఈ పెరుగుని ఇందులో వేసేసుకున్నాను. నేను పాలు తీసుకుంటాను, అదైతే పెట్టుకున్న పెరుగు అన్నమాట. ఇది కాసి కావాల్సిన నీళ్ళు, మనం ఇంకా కావాలంటే కూడా ఇంకా నీళ్ళు వేసేసుకోవచ్చు. చూడండి, ఇంకా ఇన్ని వాటర్ అయితే తీసుకున్నాం. ఎంత పలచంగా చేసుకున్నా టేస్ట్గా ఉంటుంది. ఇది తీసుకున్నాక ఇంకా ఓవెన్ తోటి ఇలా వేసుకున్నామంటే చూడండి మజ్జిగన్ని బాగా అయిపోయి. నెక్స్ట్ ఇవి పక్కన పెట్టేసాం కదా, ఇవన్నీ కోసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లంని సన్నంగా తరిగేసుకుంటే పైన సన్న ముక్కలు కోసుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది. కోసాను. ఈ పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి పెట్టేసు. కొత్తిమీరను కూడా సన్నగా తరిగేసుకోవాలి. కరివేపాకును కూడా సన్న ముక్కలు. ఇలాగా ఇవన్నీ తరిగి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మజ్జిగ ఇలాగ అన్నీ చిలికేసాను కదా, చూడండి ఇలాగ వచ్చాయి. ఇందులోనే మనము తగినంత ఉప్పు వేసేసుకుంటాము. ఇవైతే కోసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయలు, ఈ పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, ఇది కొత్తిమీర, ఇవన్నీ వేసి ఫైనల్గా ఈ నిమ్మకాయ పిండేసామంటే ఇలాగా రెడీ అయిపోతుంది. అన్నీ కలిపాక చూడండి ఇలాగే
ఇలాగైతే చేయడం ఇది చాలా ఇష్టం మా వారికైతే. ఇష్టంగా తాగుతారు. ఎండాకాలం అయితే ఇలాగ చేసి పెడతా ఉంటాను నేను, తాగుతారు. నేనైతే మజ్జిగ పెరుగు అవి తాగనండి, నాకు తెలియదు ఆ టేస్ట్. కానీ ఆ టేస్ట్ తెలిసిన వాళ్ళు మాత్రం చాలా బాగుందంటారు, చాలామంది చేసుకుంటూ ఉంటారు కూడా. ఇవన్నీ చేశాక ఇంకా బట్టలు మిషన్కి వేస్తున్నాను. ఇవన్నీ తీసి ఆరేసుకొని వంట అంటే అన్నం వండాను. మా కుక్కలకి వాటికి కూడా నేను పెరుగు ఉంటే పెరిగేసి కలిపి పెట్టేశాను. ఇంకా మా వారు కూడా పెరుగన్నమే తింటానన్నారు. నాకు పచ్చడి అది ఉన్నది. ప్రస్తుతానికి ఇప్పుడు ఎలాగో చూద్దాం, ఈవినింగ్ మళ్ళీ ఇడ్లీ పిండి ఉన్నది, ఇడ్లీ పెట్టేద్దాంలే నైటు అని చెప్పేసి ఇంక వంట సెక్షన్కి అయితే ఈరోజు అసలు ఏమీ వెళ్ళలేదండి. మొత్తం ఈ పనులు అవి చూసుకుంటా నాకు ఈ మధ్యలోనే డేటు టైం ఒకటి వచ్చేసింది. ఇంకా లే ఎక్కు ఎక్కు ఎక్కుమ్మ ఎక్కు. అబ్బాయి ఎక్కించానా? పో. ఏందో ఉదయంకి ఇప్పటికే దిగులు పడిపోయా. ఏం చెప్పిండ్రు అయితే? ఏరా కోన్నా నీకేం తిన కోడిగుడ్లు ఉడకబెట్టి ఆడేసా, తినొచ్చు కదా అవి. ఏం నీకు సాయంత్రం తెస్తలే చికెను. చేతులు నొక్కొని మేమే సిగ్గుపడుతున్నా. అక్కడిని ఇట్టు చూస్తున్నా వాళ్ళన. అక్కడిని ఇట్టు పెట్టుకోండి, వాళ్ళు ఇటు కింద దించి ఇట్టు చూస్తుంది. అక్కడ దొంగడైపోయాడు నువ్వా? దొంగెదవైపోయావు నువ్వా? ఏం చేసావు ఇప్పుడు దాకా? ఇంట్లోకి బయటికి. ఇంకా బుడ్డగాడైతే ఇంకా ఆ విధంగా ఆడతాడు. మేమిద్దరం బయటకి ఎక్కడికి వెళ్ళి వచ్చిన హాస్పిటల్ నుంచి వచ్చారు. లైట్గా షుగరు ఉందని చెప్పారట మా వారికి డాక్టరు. అంటే అది మామూలుగా పర్మనెంట్ షుగర్ కాదు, జనరల్గా వస్తూ ఉంటుంది. ఒక 1 మంత్ మెడిసిన్స్ వాడితే తగ్గిపోతుంది అని చెప్పారంట. నాకైతే ఆ షుగర్ అంటేనే నాకు అసలు భయం వేసిపోతుందండి అసలు. సరే ఇంకా ఈవినింగ్ అయితే ఇంక మా వారే వాటర్ అన్నీ పడేస్తూ ఉన్నారు మొక్కలకి అన్నిటికీ. ఇది ఈవినింగ్ 4 అలాగా మొత్తము. అంటే నేను పట్టకూడదు చెప్పాను కదా డే టైం అని. ఇంకా ఈరోజు రేపు అన్నీ ఇంకా అతనే చేయాలి మొక్కలకి. ఎలాగో ఈ టైంలో ఉన్నారు, లేకపోతే ఈ ఎండలకి మొక్కలు డైలీ 2 టైమ్స్ కనీసం 1 టైం అన్నా పట్టకపోతే మొక్కలు పాడైపోతాయి. ఆ వాటర్ అవి పట్టాక అతను వెళ్ళేసి మా బుడ్డగాడికి చికెను తెచ్చారు. పాపం 2 కాళ్ళు ఇలాంటివి తెస్తారనమాట, లెగ్స్ అవి తింటుంది. బాగా తినింది. అది వేయలేదని గై నరుస్తూ ఉందండి. అక్కడ చేరేసి మేము లోపల ఉంటే అది తీసి మళ్ళీ వేసిందాక అది ఎంత అరిచిందో తెలియదు. అది నేను వీడియో తీద్దామనుకునే లోపల మళ్ళా మా వారు వచ్చి వేసేసారు. సరేలే ఇంకా దాన్ని తీసుకొని ఆ సందులోకి అయితే పరిగెత్తుకొని వెళ్ళిపోయింది మొత్తం. భలే అడుగుద్ది, ఏదన్నా కావాలంటే కూడా అడుగుద్ది. డోర్ తీయకపోతే కూడా తలిపేసి మేము లోపల ఉన్నా బయట ఉన్నా అలాగే కేకలు పెట్టి అడిగేస్తుందండి అది. అలాగైతే ఈరోజు అయిపోయింది. కొంచెం మామూలుగా సింపుల్ లాగేనండి ఈ లాగైతే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్.